బాపని మాదిగ కాలేడు, మాదిగ బాపని కాలేడు. ఇద్దరు కలిసి హిందువులు ఎలా అవుతారో అని ఒక ఎదవ పోస్ట్ పెట్టాడు బ్రదర్స్. ఇలాంటి ఒక గొప్ప మేధావి ప్రశ్న వేసి ఆ రోజు కీబోర్డు మీద తమ ఎదవ పేలాపలు చాలించి స్వయం తృప్తితో పడుకుంటూ ఉంటారు కొంతమంది. క్యాథలిక్ ప్రొటెస్టెంట్ అవ్వలేడు, ప్రొటెస్టెంట్ క్యాథలిక్ అవ్వలేడు. మరి ఇద్దరు క్రిస్టియన్ ఎలా అవుతున్నారు? సియా సున్నీ అవ్వలేడు, సున్నీ సియా అవ్వలేడు. మరి ఇద్దరు ముస్లిం ఎలా అవుతున్నారు? హినయాన మహాయాన అవ్వలేడు, మహాయాన హినయాన అవ్వలేడు. మధ్యలో దూరిన నవయవానతో కలిపి అందరూ బౌద్ధులు ఎలా అవుతున్నారు? లాజిక్కులన్నీ హిందువుల దగ్గరే లాగులు పైకలెత్తుకుని లగెత్తటమే ఇతర మతాల ప్రస్తావన వస్తే, బాపని మాదిగా ఇద్దరూ పూజించేది శివుడు, శక్తి, విష్ణువునే. దేవుడు, ధర్మము, దేశము ఒక్కటే కాబట్టి బాపని మాదిగా ఇద్దరు హిందువులవుతారా సన్నాసులారా. జై హింద్. హాయ్ హలో బ్రదర్స్ అందరికీ. ఇంకొక వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో మన భారతదేశం, మన హిందుస్థాన్. ఈ మధ్య కొన్ని పోస్టులు చూశాను, వాటి గురించి ఈ వీడియోలో మాట్లాడబోతున్నాను బ్రదర్స్. ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. ఆ తర్వాత మీ విలువైన సమయాన్ని మెసేజ్ రూపంలో నాకు తెలియచేయండి బ్రదర్స్. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు బ్రదర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యువర్ ఛానల్ అండ్ మై ఛానల్. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం బ్రదర్స్. ఈ మధ్య కొన్ని పోస్టులు చూశాను బ్రదర్స్. మన దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి అని ఒక పోస్ట్ చూశాను. ఆ పోస్ట్ గురించి మాట్లాడతాను. అది ఎవరు పెట్టారో కానీ నేను ఆ పేరు కూడా చూడలేదు. ఆ పోస్టులో నేను చూసింది, మన దేశాన్ని హిందూ దేశంగా 2030 కల్లా ప్రకటించాలని ఎంతమంది కోరుకుంటున్నారు అనే నేను చూశాను బ్రదర్స్. అతని పేరేంటో కూడా నేను సక్రమంగా చూడలేదు. మన దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించడం ఏంటి బ్రదర్? మన దేశం ఉండేదే హిందూ దేశం. ఇంకా ప్రకటించాలి అనే భ్రమలో ఎవరు బతుకుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. జై భారతమాత, జై హింద్ అని మనం ఎప్పటి నుంచో అంటున్నాం, కానీ ఇంకా ప్రకటించలేదు అని కొంతమంది సన్నాసిగాళ్ళు ఈ పోస్టులు పెడుతున్నారు అంటే అది హిందువుల మీద ప్రేమనా లేక ఎక్స్పార్టీగా చేస్తున్న ప్రేమనా? ఏ దేశమైనా కూడా మనది హిందూ దేశం అని వాళ్లే గుర్తిస్తున్నారు, కానీ మన వాళ్ళు ఇంకా కొంతమంది సన్నాసిగాళ్ళు, దరిద్రులు, ఎదవలు మన దేశాన్ని హిందూ దేశంగా ఒప్పుకోవడానికి ఇంకా ఇలాంటి పోస్టులు పెడుతున్నారా అని నాకు అనిపిస్తుంది. మనది హిందూ దేశం బ్రదర్. ఆల్రెడీ మోడీ గారు ఎప్పుడో ప్రకటించారు. ఇండియాగా ఉన్న మన దేశాన్ని భారత్ అని పిలవాల్సిందిగా మోడీ గారు ఎప్పుడో ప్రకటించారు. అంత మాత్రం మనకు తెలియకపోతే ఎలా? ఇండియాని ఇప్పుడు ఇండియా అని పిలవకండి, భారత్ అని పిలవండి అని మోడీ గారు ఎప్పుడో చెప్పారు. అంటే భారత్ అంటే భారత మాత, మన హిందూ మాత. అప్పుడే మనది హిందూ దేశం అని ఆయన ఎప్పుడో ప్రకటించేశారు. ఇప్పుడు మళ్ళీ 2030లో ప్రకటించాలని ఎవరు అనుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు అని పోస్టులు పెడుతున్నారు అంటే ఏమనుకోవాలరా సన్నాసులారా? మనది హిందుస్థాన్ అని మనం నమ్మాలి ఫస్ట్. ఆల్రెడీ భారత్ అని ఎప్పుడో మన మోడీ గారు ప్రకటించేశారు. భారత మాత, జై హింద్ అని. ఇంకా ఏమనుకోని మీరు ఈ పోస్టులు పెడుతున్నారో, ఎవడు పెడుతున్నాడో మనం గ్రహించాలి బ్రదర్స్. ఆల్రెడీ మనది హిందూ దేశం అయినప్పుడు మళ్ళీ హిందూ దేశంగా ప్రకటించాలని పోస్ట్ పెట్టడం మానుకోండి. మనది హిందూ దేశం, భారత మాత, జై భారత్ అని మోడీ గారు ఎప్పుడో ప్రకటించారు. ఇంకొక పోస్ట్ బ్రదర్స్, ఇంకొక పోస్ట్ చూసి నేను ఇంత దరిద్రపు ఎదవులు మన దేశంలో ఉన్నారా అని నాకు అనిపించింది. వాడు ఎంత ఎదవో ఏంటో మనకు తెలియదు, కానీ ఇంకొక పోస్ట్ గురించి మాట్లాడితే, కులాలు ఏ కులమైన హిందూ దేశం, హిందుస్థాన్ అన్నది మనం మర్చిపోకూడదు. కులానికి మతానికి తేడా తెలియని సన్నాసులు కూడా పోస్టులు పెట్టేసేయటమే, అందరి మధ్య చిచ్చులు పెట్టడమే. అలాంటి ఎదవలకు ఈ సమాధానం చెప్తున్నాను. బ్రాహ్మణులు మాత్రమే హిందువులంట, మాదిగలు, మాలలు వీళ్ళెవరూ హిందువులు కాదంట. వాడు పోస్టు పెట్టడం ఆ దరిద్రుడు ఎవడో గాని. అరే సన్నాసిగా, కులాలకు మతాలకు సంబంధం నీకు తెలుసా? ఇండియాలో ఏ కులమైనా చెప్తున్నా, అన్ని కులాలు సమానమే, అన్నిందరూ హిందువులే. ఒక్క మగాడిలో నాకు ఒక బాలయ్య డైలాగ్ గుర్తొచ్చింది. ప్రతి కులం పేరు చెప్పి ఆయన డైలాగ్ చెప్తాడు చూడండి, అది. అలా ఏ కులమైనా కూడా హిందుస్థాన్ హిందువులే. ఆ పోస్ట్ పెట్టిన గాడికి ఎవడో చెప్తున్నా, ఒక కులానికి మధ్య హిందువులు కాదని వాడు పోస్ట్ పెట్టాడు. దరిద్రుడు, సన్నాసుడు, నిష్ఠ దరిద్రుడు. అరే మతానికి కులానికి తేడా తెలియని దరిద్రులారా. కులాలు అన్నీ ఒక్కటే, హిందుస్థాన్లో అందరూ ఒక్కటే, మతాలు వేరైతేనే హిందువు కాదు. ఇది తెలియని దరిద్రపు సన్నాసులు కూడా పోస్టులు పెట్టడమేనా? అరే మాల కానీ, మాదిగ కానివ్వండి, రెడ్డి కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, కమ్మ, కాపు, బలిజి ఎవరైనా కానివ్వండి, పూజించేది హిందూ దేవుళ్ళనే. ప్రతి ఒక్కరూ హిందూ దేవులనే పూజిస్తారు. వాళ్ళంతా హిందువులే. హిందుస్థాన్ వారికి ఉన్న ప్లేసుల్లో వారు గుడులు కట్టుకుంటారు, వాళ్ళే పూజలు చేసుకుంటారు. ఇది కూడా తెలియదేంట్రా దరిద్రులరా? ఏ కులము వారైనా సరే, వాళ్ళు ఉండే ఊరిలో కానివ్వండి, వారు ఉండేదే ప్రతి ఒక్క చోట కానివ్వండి, వారు నిలుపుకునేది రాముడు, ఆంజనేయుడు, ఈశ్వరుడు,
కట్టండి స్వామి, ఏ దేవుడైనా సరే హిందూ దేవులనే వాళ్ళు పూజిస్తారు, వాళ్ళు హిందువులే. కులాల మధ్య కూడా చిచ్చు పెట్టి వాళ్ళు హిందువులు కాదు అని రెచ్చగొట్టే దరిద్రపున సన్నాసులారా. నాకు ఆ పోస్ట్ చూసిన వెంటనే పిచ్చ బీపీ వచ్చింది బ్రదర్స్, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇక మతాల గురించి మాట్లాడదాం. మన ఇండియాలో హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ ఈ మూడే ఉన్నాయి. హిందువులు ప్రతి మతాన్ని గౌరవిస్తారు. ముస్లిం హిందూ బాయ్ బాయ్, క్రిస్టియన్స్ ముస్లిం హిందూ బాయ్ బాయ్. హిందూస్ ఎవరూ కూడా తప్పు పట్టరు. ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా చాలా మంచిగా ప్రవర్తిస్తారు. అలాగే ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా మన వాళ్ళను కూడా బాగా చూసుకుంటారు. అందరూ కలిసికట్టుగా ఉండే ఏకైక దేశం భారతదేశం. ఇక్కడ ఉన్న ఐకమత్యం ఏ దేశంలో కూడా లేదు బ్రదర్, ఇది బల్లగుద్ది చెప్పగలను నేను. ఇక్కడ హిందువులు ఎక్కువ ఉన్నా కూడా ప్రతి ఒక్క మతాన్ని గౌరవించే ఒకే ఒక్కడు హిందువు, అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరూ. ఇప్పుడు ప్రతి దేశంలోన హిందువుల పరిస్థితి ఎలాగా ఉందో ప్రతి ఒక్కరము చూస్తున్నాం. ఎంత హింసిస్తున్నారు, ఎంత బాధపడుతున్నారు, ఎంత మందిని చంపుతున్నారు బ్రదర్స్. కానీ మన భారతదేశంలో ఏ ముస్లింనైనా కానీ ఏ క్రిస్టియన్ అయినా కానీ మన వాళ్ళను చంపిన దాఖలాలు ఉన్నాయా? అదే మన హిందూ దేశం. ఆ బంగ్లాదేశ్ నా కొడుకులైతే మన హిందువుల్ని ఎలా చంపారో ఈ 10 రోజుల్లో చూశాం కదా. అలాంటివి మన దగ్గర జరగవు. ఎందుకంటే మన హిందువులు మంచివాళ్ళు. ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులు కానివ్వండి, క్రిస్టియన్ సోదరులు కానివ్వండి మంచివాళ్ళు. కానీ ఒక్కటి, ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమంది దరిద్రపు ఎదవలు కూడా ఉన్నారు. ప్రతి వాళ్ళలో కూడా. నా కొడుకులు అమ్ముడు పోయి ముంబై ఘటన చూశాము కదా. పాకిస్తాన్ నా కొడుకులకు వాళ్ళు సపోర్ట్ చేసి మన వాళ్ళని ఎంతమందిని చంపారు ముంబై ఘటనలో. అలాంటి నా కొడుకుల్ని తరిమి కొడితే కానీ మన భారతదేశం బాగుపడదు. ఏరేయాలని మోడీ గారికి నా విన్నపం. ఇక్కడ ఉన్న కులమతాలు అన్నీ మంచిగా ఉంటాయి, కానీ ఎవడో ఒకడు కలుపు మొక్క నా కొడుకులు కొంతమంది ఉంటారు. వాళ్ళ వల్లే మన హిందూయిజానికి చెడ్డ పేరు, మన భారతదేశానికి చెడ్డ పేరు. మన భారతదేశానికి ముప్పు ఈ చీడపురుగులు. ఆ చీడపురుగులను ఎప్పుడైతే మనము కనిపెట్టుకుని తరిమి కొడతామో మన ఇంటి పక్కల కానివ్వండి, మన చుట్టుపక్కల కానివ్వండి, అలాంటి ఎదవలు ఎవడైనా ఉంటే తరిమి కొడితే కానీ మన హిందూ దేశం అప్పుడు బాగుపడుతుంది. ప్రకటించాల్సిన అవసరం లేదు, మనది హిందూ దేశం భారతదేశం అని ఎప్పుడో మోడీ గారు ప్రకటించేశారు. కొందరు కావాలనే హిందూ దేశం ఇంకా ప్రకటించలేదు అని సన్నాసిగాళ్ళు పోస్టులు పెడుతున్నారు. ఆ ఎదవలందరికీ ఒకటి చెబుతున్నా, ఇది హిందూ దేశం భారతదేశం. ఇండియా అని పిలవకండి అని ఎప్పుడో మోడీ గారు చెప్పారు. భారతదేశం, భారత్ అంతే. కానీ ఈ సన్నాసిగాళ్ళు కులాల మధ్య కూడా చిచ్చు పెట్టాలని చూస్తున్నారు. అరే, నీది ఏ కులమన్నా కానీ ఏ జాతి అన్నా కానీ హిందుస్థానీవే. ఇప్పుడు కూడా మనం కళ్ళు మూసుకొని కూర్చుంటే హిందూ దేశం మనది. కళ్ళు మూసుకొని కూర్చున్నామో మరో పాకిస్తాన్ని కూడా చేస్తారు కొందరు సన్నాసిగాళ్ళు. అది జరగకూడదు అంటే ప్రతి ఒక్కరూ హిందుస్థాన్ అని నిలబడాలి. పైన మోడీ గారు ఉన్నారు, మనకి ఏ సన్నాసిగాడు ఏ ఎదవగాడు వచ్చినా ఏమీ పీకలేరు. జై భారత్ జై హింద్ అని మనం ఎప్పుడూ కూడా మరవకూడదు. ఇండియాలో ఉండి పాకిస్తాన్కు సపోర్ట్ చేసే ఏ ఎదవనా కొడుకునైనా నిర్దాక్షిణంగా కాల్చిపారేసినా కూడా తప్పేమీ లేదు అని నా అభిప్రాయం. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి బ్రదర్స్. మనది ఎప్పుడు హిందూ దేశం, హిందుస్థాన్, భారతదేశం. జై భారతమాత. మళ్ళీ ప్రకటించాల్సిన అవసరం లేదు. మోడీ గారు ఎప్పుడో చెప్పారు జై భారత్ అని. ఇండియా అని కాదు, భారత్ అని పిలవండి ఇక నుంచి అని మోడీ గారు ఎప్పుడో చెప్పారు. అదే హిందూయిజం. ఇక్కడ ఉన్నవారంతా జై భారత్ అని అంటారు. ఎంతో కొంతమంది సన్నాసులు మాత్రమే పాకిస్తాన్కి సపోర్ట్ చేసే ఆ సన్నాసిగలను ఏరేవేయాలని ప్రధాని మోదీ గారికి మన విన్నపం. ఓకే బ్రదర్స్, ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. జై భారతమాత, జై హిందుస్థాన్. ఓం నమ శివాయ, జై శ్రీరామ్. సబ్స్క్రైబ్ మర్చిపోకండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీ ముందుకు వస్తుంది. జై జై భారతమాత.